ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఈ వాక్యంను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీల ప్రజలందరి మీదకు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెడుతున్నారు. ఏమని మొర్రపెడుతున్నారంటే, ప్రభువా, ఎదుటిన్నటువంటి వారు మాకంటే చాలా బలవంతులు, మాకంటే చాలా గొప్పవారు, చాలా పరాక్రమము కలిగినటువంటి వారు, యుద్ధములో బాగా నైపుణ్యత కలిగినటువంటి వారు. ఆ గొప్ప సైన్యములో జయించి వారితో పోరాడి గెలవడానికి మాకున్న శక్తి సరిపోదు, మాకేం చేయాలో ఈ సమయంలో అర్థం కావడం లేదు, నీవే మాకు దిక్కు అని వారందరూ కూడా ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థించారు అనంటే, వారు తమకున్నటువంటి తమ శిశువులను, చంటి పిల్లలను, వారి భార్యలను, వారి పిల్లలను కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి అందరూ కూడా మోకాళ్ళుని పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకొని ఆయన సహాయము కొరకు ప్రార్థించారు. అలా ప్రార్థించిన వెంటనే దేవుడు వారి మీదకు వచ్చినటువంటి శత్రువులందరి మీద కూడా వీరు యుద్ధము చేయకుండానే విజయం ఇచ్చాడు. అయితే ఈరోజు మనము కూడా మన మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి శత్రు పోరాటాలు, నిందలని, అవమానములని, ప్రతి భయము, అనారోగ్యములు, అప్పులు, నిరాశలు, కృంగిదల, ఇవన్నీ కూడా చాలా చాలా భయంకరమైన పోరాటాలు. ఈరోజు నీవు ఏ పోరాటంలోనైతే బంధింపబడి ఆ పోరాటంలో నాకు జయము రావడం లేదని, ఓటమిలో ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పక్షముగా యుద్ధము చేయువాడును నేనే అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకి శక్తి సరిపోదు యుద్ధము చేయడానికి, కానీ మన పక్షముగా పోరాడేది దేవుడే. కాబట్టి మనము ఎలా ప్రార్థించాలి అనంటే, నాకు ఇక ఏ ఆధారం లేదు ప్రభువా, నాకు నీవే దిక్కు. ఇశ్రాయేలీలు కూడా అలాగే మొరపెట్టారు. చుట్టుపక్కల ఎటు చూసుకున్నా కానీ చుట్టూ శత్రువులు ఆవరించి ఉన్నారు. ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదయ్యా, నీవే దిక్కని దేవుని పాదాలు పట్టుకున్నారు. మనము కూడా ఈరోజు నీవే నాకు దిక్కయ్యా, నీవు తప్ప నాకు వేరే మార్గము లేదు, వేరే ఆధారం లేదు, ఏది చేసినా నీ దగ్గర నుండే నాకు రావాలి అనే విశ్వాసముతో మనము గనక ప్రార్థించినట్లయితే తప్పక నీ మీద ఉన్నటువంటి పోరాటాలన్నిటి మీద కూడా జయమిచ్చి ఆశీర్వాదకరమైనటువంటి విజయములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధుల నుండి మనము అట్టి కృపను, ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని గొప్ప విజయముతో మనము జీవించుదుము గాక. ఆమేన్.